ప్రత్యేకించి అష్టమి తిథి నాడు జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పని జ్యోతిష్ శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అదే ప్రకారంగా ఉంగరాలు అందరూ ధరించాలి. అంటే ఇవి రత్నాలతో పొదగబడినటువంటి ఉంగరాలు, పచ్చ కావచ్చు, లేకపోతే ఇటువంటి రత్నాలు ఏవైతే ఉంటాయి ఇవందరూ కూడా ధరించాలా? ధరించడం వలన ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయా లేవా? దీని గురించి అసలు మనకి సనాతన ధర్మం ఏం తెలియజేస్తోంది అనే ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా వ్యాపారస్తులకు ఆర్థిక ఉన్నతి కలగడానికి గాను పాటించవలసిన ఒక తేలికైన పరిహారాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 5వ తేదీ సెప్టెంబర్ నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 3:11 వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 11:34 వరకు, వర్జం రాత్రి 3:27 నుండి 5 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:39 నుండి 1:28 వరకు, రావుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 1:45 నుండి 2:45 వరకు. ఈ రోజునటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి కోచింగ్లకు, విద్యా విషయాలకు, క్రయ విక్రయాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, గ్రహశాంతులకు, వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు, వాస్తు పరిశీలనలకు, రుణ ప్రయత్నాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అయినంత వరకు కూడా ప్రయాణాలకి కాస్త దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు చేసేటువంటి ప్రయాణాల వలన అసౌకర్యాలు కలగడానికి, ఇబ్బందులు ఉండటానికి, ధన నష్టానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. గురుగారు కాను ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఒక యోగం మనకి కలిసి వస్తోంది. దీన్నే సర్వార్థ సిద్ధి యోగము అని అంటారు. ఇక్కడ శుక్రవారం శ్రవణ నక్షత్రం ఈ రెండు కూడా కలిసి వచ్చినటువంటి కారణం చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజంతా కూడా ఉంటుంది. ఈ రోజు అంతట్లో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం వీటిని వదిలివేసి ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నప్పుడు అప్పులు లాంటివి చేయడం మంచిది కాదు. ఇక్కడ అప్పు చేస్తే అప్పు పెరుగుతుంది. అలానే ఇక్కడ అప్పు తీర్చడం ప్రారంభిస్తే త్వరగా తీరుతుంది. అంటే ఇక్కడ ఏది జరిగినా కూడా అది వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆనందంగా ఉండండి. అప్పులు లాంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మంచి పనులను చేయండి. మంచిని భావించండి. 10 మందితో కలిసి ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు గురుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత మనం అందరము కూడా కలియుగ ప్రత్యక్ష వరదునైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. అలానే భారతరత్న తత్వవేత్త, భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి కూడా ఈరోజే. వీరి స్మృత్యర్థమే ఈరోజు మనం అందరము కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. కనుక వీరిని స్మరించడం, మనకి విద్యను నేర్పినటువంటి గురువులను ఈ రోజున సత్కరించడం అనేది మన కర్తవ్యం. ఇవాళ విశిష్టతల గురించి అంటే స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికమైనటువంటి అంశాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. సేవింగ్స్ కూడా చక్కగా చేయగలుగుతారు. అలానే ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దాన్ని చక్కగా పసిగట్టగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇంచుమించుగా ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రయాణాలు కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజున సజావుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం సూర్యనారాయణుని ఆరాధన చేయటం. ఈరోజు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా ఉంటున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలానే మీరు కోరుకునేటువంటి వారి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి వారితో సంప్రదింపులు జరిపి వారికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంచుమించుగా రోజంతా సానుకూలంగా సాగుతోంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించారు. పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో, మాట తీరు విషయంలో, కుటుంబపరమైనటువంటి అంశాలలో, ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఏమిటో ఈ దేవుడు పూజలు చేసేవారికి కష్టాలు ఇస్తాడు, ధర్మంగా ఉండేటువంటి వారికి కష్టాలు ఇస్తాడు. ఏమీ లేనటువంటి వారే హాయిగా ఉంటున్నారు అనుకునేటువంటి విధంగా మీ మానసిక స్థితి ఉంటుందని చెప్పవచ్చు. అని జీవిత భాగస్వామితో కూడా ఈ రోజున కాస్త చిరువురులాట్లు సాగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి.
ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించారు. స్త్రీ పురుషులకు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా అలానే వృత్తిపరంగా సానుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటున్నాయి. విద్యార్థులు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు అలానే వాహనం కొనుగోలుకి సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడానికి ఇబ్బందులు వస్తున్నాయి. వీటిలోంచి మేము బయటపడాలి అనుకునేటువంటి సందర్భాలలోనూ అలానే ఆర్థికంగా ఎప్పటికీ బాగుంటానికి రెండింటికి కూడా ఈ పరిహారాన్ని వ్యాపారస్తులు చక్కగా పాటించుకోవచ్చు. దీన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక 3 గురువారాల పాటు వరుసగా 3 గురువారాల పాటు మర్రి, రావి, అశోకపు చెట్ల యొక్క ఆకులు తెచ్చుకోండి. మర్రి, రావి, అశోకపు చెట్ల యొక్క ఆకులు తెచ్చుకోండి. ఓ మర్రి ఆకు, ఓ రావాకు, ఓ అశోకపు చెట్టు ఆకు, ఈ మూడింటిని కలిపి ఒక గుత్తి ఇలా గుత్తులుగా వీటిని కట్టండి. మామిడి తోరణాన్ని మీరు ఎలా అయితే కడతారో అట్లా మీ బిజినెస్ సెంటర్కి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో దానికి వీటిని కట్టండి. ఇలా గురువారం నాడు కట్టాలి. ఈ గురువారం కూడా తొలి గురువారం అయితే చాలా మంచిది. అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి గురువారంతో మొదలుపెట్టి పరిహారం చేసినట్లయితే కనుక చాలా మంచిదని చెప్పని మనం చెప్పుకోవచ్చు. చక్కగా ఇలా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మళ్ళీ గురువారం నాడు ఇంకో కొత్తది మార్చండి. ఈ పాతదాన్ని తీసివేసి నీళ్ళలో అన్నా వేయండి లేదా రావి చెట్టు మొదట్లో అన్నా వేయండి. ఇలా వరుసగా 3 గురువారాల పాటు చేయండి. కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, అష్టమి తిథిలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. శుక్లపక్షంలో కావచ్చు, కృష్ణపక్షంలో కావచ్చు, అష్టమి తిథిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుందో మీ అందరూ కూడా తెలియజేస్తాను. నానా సంపస్సూను సౌఖ్య కృపాలు పృథ్వీ పాల ప్రాప్త విద్యాధికార కాంతా ప్రీతిశ్చ చంచలా చిత్తవృత్తి అష్టమ్యాన్ జన్మచేన్ మానవస్య అంటోంది జ్యోతిష్ శాస్త్రం. ఎవరైతే గనక శుక్లపక్షంలో కావచ్చు, కృష్ణపక్షంలో కావచ్చు, అష్టమి తిథిలో జన్మిస్తారో వారు నానా సంపస్సు సౌఖ్య, వారికి రకరకాలైనటువంటి సంపదలు ఉంటాయని అన్నారు. ఒకవేళ వారి వ్యక్తిగత జాతక రీత్యా వారు ఇంత సంపదలు లేకపోయినప్పటికీ ఉన్న సంపదలతో తృప్తిగా జీవించేటువంటి వారు అవుతారనడంలో సందేహం లేదు. అలానే కనికరం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి జాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చక్కటి సంతానాన్ని కలిగినటువంటి వారై ఉంటారు. వీరు ఎక్కడ పని చేసినా కూడా అధికారుల యొక్క మెప్పును పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి విద్యాధికత ఎక్కువగా ఉంటుంది. అంటే చదువు మీద బాగా శ్రద్ధ ఉంటుంది, లేదా వాళ్ళ వృత్తుల్లో నైపుణ్యాన్ని పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఇక్కడ చదువు అని అంటే కేవలం మనం పుస్తకం పట్టుకొని చదువుకునేటువంటి చదువు, మనకు ఉండేటువంటి డిగ్రీలే అని తీసుకోవడానికి లేదండి. వృత్తుల్లో ఉండేటువంటి నైపుణ్యాలు ఏవైతుంటే వాటిని కూడా వాళ్ళు పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేకాక వీళ్ళకి ఎప్పుడు కూడా స్త్రీల మీద ఒక పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఇక్కడ చదువు అని అంటే కేవలం మనం పుస్తకం పట్టుకొని చదువుకునేటువంటి చదువు, మనకు ఉండేటువంటి డిగ్రీలే అని తీసుకోవడానికి లేదండి. వృత్తుల్లో ఉండేటువంటి నైపుణ్యాలు ఏవైతుంటే వాటిని కూడా వాళ్ళు పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేకాక వీళ్ళకి ఎప్పుడు కూడా స్త్రీల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. మనసు చాంచల్యంగా ఉంటుంది. ఒక నిర్ణయం మీద స్టికాన్గా ఉండటానికి గాను అవకాశాలు అనేటువంటివి వీళ్ళకి తక్కువగా ఉంటాయని చెప్పని జ్యోతిష్ శాస్త్రం మనకి తెలియజేస్తుంది. కనుక వీటిలో అన్ని లక్షణాలు కానీ లేదా కొన్ని లక్షణాలు కానీ ఉండటానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మనం పుట్టినరోజులు డేట్ల ప్రకారంగా జరుపుకుంటున్నాం, కానీ సనాతన ధర్మాన్ని అనుసరించి మాత్రం అందరూ తిథులను బట్టే పుట్టినరోజులు జరుపుకోవాలి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటున్నాయి. అలానే ఆరోగ్యపరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని పంటి బిగున అదిమి పట్టి మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతకానికి విలువ కలిగినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. అధికారుల యొక్క మెప్పును ఉద్యోగస్తులు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి. వేలకు చక్కటి నిద్రాహారాలు కూడా కలిగి ఉంటారు. మొత్తం మీద ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలంగా సాగుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించారు. స్త్రీ పురుషులకు 3 గ్రహాలు వ్యయంలో ఉండటం, జన్మంలో కుజుడు, అదే ప్రకారంగా పంచమంలో చంద్రుడు, శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఈరోజు అయినంత వరకు కూడా రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండటానికి, మంచి చేసి చెడ్డవారు అనిపించుకోవటానికి, రూమర్స్ ప్రచారంలో ఉండటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటానికి, నానుకున్నటువంటి వారే నన్ను అవమానిస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదనేటువంటి మానసిక వ్యధ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక
ఈరోజు అయినంత వరకు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. తప్పదు అంటే తప్ప ప్రయాణాల మీద కూడా ఎక్కువగా దృష్టిని సారించకండి. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకండి, విభేదించకండి. తప్పు ఎటువైపు ఉన్నప్పుడు కూడా సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. స్త్రీ పురుషులు ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సి వచ్చినటువంటి స్థితిగతులు ఉన్నటువంటి కారణం చేత ఈరోజు బాగా సతమతం అవుతారు, అలసిపోతారు, ఎవరి సహకారం లభించదు, ఒంటరి పోరాటం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అలానే ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. చికాక్గా ఉంటారు. ఈ చికాకును, ఫ్రస్ట్రేషన్ని నానుకున్నటువంటి ఆత్మీయుల మీద చూపించడం వలన బంధుత్వాలు, బాంధవ్యాల మీద కూడా దీని ప్రభావం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటూ అయినంత వరకు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజంతా కూడా చాలా సానుకూలంగా కొనసాగుతోంది. గట్టి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపిస్తారు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పని చెప్పుకోవచ్చు. అయినంత వరకు మీ ఇష్టాలకే ఈరోజు ప్రాముఖ్యతనిస్తారు తప్ప ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా రోజంతా సాఫీగా సాగించగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. జాతకరీత్యా మాకేదన్నా ఒక రత్నాన్ని సూచించండి, మేము పెట్టుకుంటామని అడిగేటువంటి వారు ఉంటారు, సూచించేటువంటి వారు ఉంటారు, వీళ్ళు ధరిస్తూ కూడా ఉంటారు. ఇంకొంతమంది కేటగిరీ ఏంటంటే కనుక నాకు డైమండ్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను డైమండ్ రింగ్ పెట్టుకుంటా. లేదా నాకు పలానా రత్నం అంటే చాలా ఇష్టం, అందుకని దాంతో చేసినటువంటి నెక్లెస్ లేకపోతే దాంతో చేసినటువంటి ఆభరణాలు నేను ధరిస్తాను. ఇది ఇంకో కేటగిరీగా వెళ్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రత్నాలు ఇలా ధరించవచ్చా, ధరించకూడదా, దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రభావం ఉంటుందా, ఉండదా అంటే కనుక రత్నములకు ప్రభావం ఉండదు అని నేనేం అనట్లేదు. కానివ్వండి, రత్నాలు ధరిస్తేనే మనకున్న కష్టాలు పోతాయి అనుకుంటే మాత్రం అది కేవలం అపోహ మాత్రమే. ఇటీవల కాలంలో ఎంగేజ్మెంట్ రింగ్స్ అనేటువంటి పేరుతో ఎక్కువగా ఈ డైమండ్ రింగ్స్నే పెట్టుకోవడం అనేది జరుగుతోంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావచ్చు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కావచ్చు, ఈ డైమండ్ రింగ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ జాతకాల్లో కనుక శుక్రుడు అనుకూలంగా లేడనుకోండి, అప్పుడు ఇవి వికటిస్తాయి. వికటించి వాళ్ళు విడిపోవడానికి ఇవి కూడా కారణం అవడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అలా జాతకాన్ని జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని రత్నాలు పెట్టుకోకపోతే కనుక ప్రమాదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలని సాధారణ నియమం. కానీ అక్కడ గ్రహం కనుక షష్టాధిపతో, అష్టమాధిపతో, వ్యయాధిపతో బలహీనంగా ఉండి ఆ గ్రహానికి సంబంధించిన రత్నం పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ దోషాలు పెరుగుతాయి. షష్టాధిపతి యొక్క బలం పెరిగి అప్పులు అవ్వడానికి, వ్యయాధిపతి యొక్క బలం పెరిగి రకరకాలైనటువంటి ఆటంకాలు రావడానికి, అష్టమాధిపతి యొక్క బలం పెరిగి యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక రత్నాలను ఎలా అంటే అలా ధరించడం అనేది ఉత్తమం కాదు. ముఖ్యంగా మాకు జాతకం లేదు, మేము ఎప్పుడు పుట్టామో తెలియదు అనుకునేటువంటి వారు అసలు ఏ రత్నము పెట్టుకోకపోవడం అనేది మంచిది. కాదండి మాకు రత్నాలంటే చాలా ఇష్టం, నేను ధరిద్దాం అనుకుంటున్నాను, నవరత్నాల ఉంగరం ఎవరైనప్పటికీ ధరించవచ్చు. నవరత్నాల ఉంగరాన్ని స్త్రీలైనా, పురుషులైనా, జాతకం తెలిసిన వారైనా, తెలియని వారైనా, ఎవరైనప్పటికీ కూడా పెట్టుకోవచ్చు. అలా ఆ నవరత్నాల ఉంగరాన్ని ధరించడం వలన ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో హాయిగా ఉండగలుగుతారు. గ్రహాన్ని కొంతవరకు కూడా సముపార్జన చేసుకోగలుగుతారు. గ్రహాలకు ఉండేటువంటి బలాన్ని ఆకర్షించి మనకు అందించడానికి ఈ రత్నాలు కొంతవరకు ఉపకరిస్తాయనటంలో సందేహం లేదు. కానీ రత్నం పెట్టుకుంటేనే గీత మారుతుంది అనటం మాత్రం పూర్తిగా అవాస్తవమైనటువంటిది. రత్నాలు ఒరిజినల్స్ అయినటువంటి రత్నాలతో చేసినటువంటి నవరత్న ఖర్చిత కిరీటాన్ని ధరించినటువంటి కృష్ణదేవరాయలు పూర్ణాయుష్కుడు ఏం కాల. ఆయన జీవించి ఉండగానే ఆయన కొడుకు చనిపోయాడు కూడా. రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి కృష్ణదేవరాయల యొక్క రాజ్యం అనే ఈ రోజుకుందా? లేదుగా. విజయనగర సంస్థానం ఏమీ ఈరోజు కూడా లేదు. నిజంగా రత్నాలకే కనుక ఇంత విలువ ఉంది, దీనివల్ల మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనుకుంటే రాజకీయ నాయకుల దగ్గర ఉన్నంత పలుకుబడి, వాళ్ళ దగ్గర ఉన్నంత విలువైనటువంటి ఈ రత్నాలను కొనుగోలు చేయడానికి కావాల్సినంత స్తోమత ఇంకెవరి దగ్గర లేవు. వారికి అన్ని సమస్తం లభిస్తాయి. అప్పుడు ఇంకా వారు ఆ పదవుల్లో అలానే ఉండిపోవాలి. కానీ ఎలా పదవులు పోతున్నాయి మరి వాళ్ళకి? అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. కనుక మరి మీరెందుకు పెట్టుకున్నారు రత్నాలని నన్ను అడగచ్చు. 4 ఉంగరాలు పెట్టుకోపోతే ఎవరు జ్యోతిష్యులను గుర్తించట్లా, కాలం అట్లా అయిపోయింది. అందుకోసం నేను ఇన్ని 4 ఉంగరాలు పెట్టుకొని తిరగడం అవుతుంది. ఒక్కమారి మా ఇంటికి వచ్చి చూడండి, ఈ వెంకటేశ్వర ఉంగరం తప్ప నా చేతికి ఇంకేం ఉండదు. భగవంతుని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, వృత్తిని నమ్ముకోవాలి, నీ కృషిని నమ్ముకోవాలి. అప్పుడు ఉన్నతిలోకి వస్తావు. అంతే తప్ప ఈ రత్నాలు వీటన్నిటిని కాదు నమ్మవలసింది. నీకు నిజంగా భగవంతుడి మీద నమ్మకం ఉన్నట్లయితే కేవలం భగవంతుని నమ్ముకో,